హాయ్ అండి, వెల్కమ్ టు లావణ్యస్ కిచెన్. ఈరోజు మనం హోటల్లో చేసే విధంగా పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన వీడియోలో చూసేద్దాం. ఇందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వరకు పల్లీలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పల్లీని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయడం వల్ల లోపల నుంచి కూడా బాగా ఫ్రై అవుతాయండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలన్నీ. మొత్తం పల్లీలన్నీ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు చల్లారనివ్వాలి. ఈలోగా మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కొద్దిగా శనగపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా శనగపప్పును కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపు ఫ్రై అవనివ్వాలి. ఈ విధంగా ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి శనగపప్పుని. ఈ విధంగా ఒక 2 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత ఇందులో మనకు కారానికి తగ్గట్టు మిరపకాయలను అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 5-6 వరకు వేసుకుంటున్నాను. మీ కారానికి తగ్గట్టు మీరు మిరపకాయలు అనేవి వేసుకోండి. ఇలా ఎదిరించి వేసుకోవడం వల్ల మన మీదకైతే తుల్లకుండా ఉంటుంది ఆయిల్ అనేది. ఇప్పుడు ఇందులోకి చిన్న అల్లం ముక్కనైతే వేసుకోవాలి. పెద్ద ముక్కను వేసుకోకూడదు. కొద్దిగా మాత్రమే అల్లాన్ని వేసుకోవాలి. ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలియకూడదు. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఒక 2 లేదా 3 వరకు ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లో చేసుకోవాలి. మొత్తం అంతా ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అయితే ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మీ రుచికి తగ్గ సాల్ట్ని అయితే మీరు వేసుకోండి. అలాగే కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్నది నేనైతే కొద్దిగా పలచగా చేసుకున్నానండి దోశల్లోకి. మీరు కావాలంటే కొంచెం చిక్కగానే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి తాలింపుని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి కలిపి మనం చట్నీలోకి వేసుకోవడమేనండి. ఈ విధంగా చట్నీలోకి ఈ తాలింపుని అయితే వేసేసుకుందాం. ఇంతేనండి, మనకి పల్లీ చట్నీ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఈ దోశల్లో కానీ ఇడ్లీల్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ అనేది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.